ముఖ్యమంత్రి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా ఎవరైతే ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ లో కూడా మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేశారు. అయితే ఏపీ ఫైబర్ నెట్ లో మన ఈడీని కూడా సస్పెండ్ చేశారు. ఏపీ ఫైబర్ నెట్ లో పులివెందులకు సంబంధించిన వాళ్ళు అక్కడ ఉంటూ ఇక్కడ ఉద్యోగాలలో పేరోల్స్ లో వాళ్ళ పేర్లు ఉండి వాళ్ళు జీతాలు డ్రా చేస్తున్నారు అనేది ప్రధానమైన అంశం. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా బహిర్గతం అయ్యాయి. పైగా ఏపీ ఫైబర్ నెట్ కి సంబంధించిన వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్న అధికారులు దీనికి సంబంధించి సాక్ష్యాధారాలతో సహా బ్యాంక్ అకౌంట్లతో సహా శాలరీ బ్యాంక్ అకౌంట్లతో సహా కూడా బయటికి తీశారు. వీటన్నిటికీ సంబంధించి ఎవరైతే ఈ ఆదేశాలు ఇచ్చారో, ఎవరు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు అందాయి అని కొంతమంది అధికారులు ఇప్పటికే చెబుతుండగా ఆ ఆదేశాలు ఎవరిచ్చారు అనేది కూడా రిటర్న్ స్టేట్మెంట్లు అడుగుతున్నారు. అందువల్ల ఈ మొత్తం వ్యవహారం త్వరలోనే కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొద్దిసేపటి క్రితమే కూటమి ఎమ్మెల్యే సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, చట్టపరంగా న్యాయపరంగా నిబంధనల పరంగా మేము చూస్తాము. వాళ్ళు ఎవరైతే నిబంధనలు వ్యతిరేకించి పనిచేశారో ఇంతకు ముందు 3 అధికారులను సస్పెండ్ చేశాము. ఇప్పుడు మళ్ళీ భవిష్యత్తులో కూడా అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతనే కక్ష సాధింపు చర్యలు కాకుండా మేము చట్టపరంగానే ముందుకెళ్తాము అని స్పష్టంగా. అయితే రామారావు ఈ కేసు సాక్షికి సంబంధించిన